హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. లంచ్ బాక్స్లోకి ప్రతిరోజు అవే వెజిటబుల్స్ అని మీ పిల్లలు తిని బోర్ కొట్టి ఇలా అంటున్నారా? అయితే ఈసారి ఈ రైస్ ఐటెం అయితే ట్రై చేయండి. చాలా స్పైసీగా ఉంటుంది. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ కొత్తిమీర రైస్ అయితే లంచ్ బాక్స్లోకి బెస్ట్ చాయిస్ అన్నమాట. పులుపు, కారం, మసాలా అన్నీ కలయికతో ప్రతి ముద్ద కూడా ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కొత్తిమీర పేస్ట్ కోసము ఒక కట్ట కొత్తిమీరని క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి ఒక అర టీ స్పూను ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కారం కోసం వేస్తున్నాను అనమాట. మీకు పచ్చి కారం వద్దు అనుకుంటే మనము రెగ్యులర్గా యూజ్ చేసే కారం అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్ వేసేటప్పుడు. కానీ పచ్చి కారం వేస్తే మంచి స్పైసీగా ఉంటుంది, అలాగే రైస్ కూడా రుచిగా వస్తుందన్నమాట. మిక్సీ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి 2 గంటల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, మీకు కావాలంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు మంచి పంటికి రుచిగా తగులుతుంది. అలాగే 2 చిన్నుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పసుపు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% అయితే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను. కొంతమంది పసుపు రైస్ వేసినప్పుడు వేసుకుంటారు, అది మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ ఫ్లేవర్ కోసము, ఇక్కడ మనం వేసే మసాలాల కోసమని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా మనకి కొత్తిమీరలో ఉండే వగరు, క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇలా 50% మన క్యారెట్ కుక్ అయిపోతుంది తొందరగానే. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్యూరీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కొత్తిమీర మనం వేసేటప్పుడు నలగకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఓన్లీ కొత్తిమీరకు కావాల్సిన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకవేళ ఇది మనకి కొత్తిమీర పేస్ట్ అనేది అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అప్పుడు మనకు అడుగు పట్టకుండా చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. బాయిల్ అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. అప్పుడు కొద్దిగా కారం వేసుకోండి. ఒక అర టీ స్పూను కారము, ఒక అర టీ స్పూను ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, రెండింటిని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. 2-3 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారం అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట. చూసారా, ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తే మనకు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాడు. ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే వేస్తున్నానండి. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. నార్మల్ది పొడి పొడిగా వండుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ ఒకేసారి వేసేసుకోకుండా కొద్దిగా వేసుకొని ముందు మనకి తయారు చేసిన పేస్ట్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా మనకి పేస్ట్ అనేది రైస్ అనేది థిక్గా కనిపిస్తుంది అంటే అప్పుడు ఇంకొద్దిగా రైస్ యాడ్ చేసుకోవచ్చు. ముందే మొత్తం క్వాంటిటీ రైస్ అయితే వేసేసుకోకండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొద్దిగా పెంచుకొని కలుపుకుంటే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర అంతా రైస్కి పట్టేసి ఇంతేనండి. మనం ఈ టైంలో ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఏమో యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర రైస్ కాబట్టి. దీంట్లో ఇంకా చివరిలో కొత్తిమీర నేను వేయలేదు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రుచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ కామెంట్ అయితే రాయండి, ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది.